హనుమాన్ జయంతి సందర్భంగా వాల్మీకి రామాయణం ఆధారంగా హనుమంతుని 10 ముఖ్యమైన విషయాలు సంక్షిప్తంగా సులభంగా మీకు అందిస్తున్నాను. వీటిలో చాలా ఆసక్తికరమైన సత్యాలు కూడా ఉన్నాయి. జై శ్రీరామ్. 1. దేవతల ఆశీర్వాదంతో జననం. అంజనాదేవి తపస్సు ఫలంగా వాయుదేవుని ఆశీర్వాదంతో హనుమంతుడు జన్మించాడు. అందుకే ఆయన వాయుపుత్రుడు. 2. బాల్యంలో సూర్యుని తినబోతాడు. సూర్యుడిని పండు అని అనుకుని దూకిన హనుముని తలపై వజ్రాయుధం పడటం వల్ల ఆయన ప్రత్యేక శక్తులతో ఉన్నప్పటికీ అవి తాత్కాలికంగా మరచిపోయేలా చేశారు. 3. శక్తి ఉన్నా వినయం ఎక్కువ. అనేక విద్యలు తెలిసినా అహంకారానికి అవకాశం ఇవ్వకుండా శక్తిని భద్రంగా ఉంచాడు. ఇది చాలా మందికి తెలియని విశేషం. 4. తొలిసారి రాముల వారిని బ్రాహ్మణ వేషంలో కలిశాడు. కిష్కిందా కాండలో బ్రాహ్మణ రూపంలో రాముడిని కలిసిన హనుమంతుడి సంస్కారబద్ధమైన మాటలు రాముని మంత్రముగ్ధుని చేశాయి. 5. హనుమంతుల వారి బ్రాహ్మణ రూపాన్ని రాముడు ఎలా గుర్తించాడు? వాల్మీకి ప్రకారం ఆయన మాటలలో భక్తి, వినయం, శబ్దశుద్ధి చూసి ఇతడొక మామూలు వానరం కాడు అని భావించి హృదయంతో అభినందించాడు. 6. వేదాలపై ప్రగాఢ పట్టు. హనుమంతుడు వేదాలు, వ్యాకరణం, ధర్మశాస్త్రాలు, న్యాయశాస్త్రాలు అన్నింటినీ పూర్తిగా నేర్చుకున్నవాడు. ఇది ఎక్కువ మందికి తెలియని సత్యం. 7. సీతామాతను అశోకవనంలో ధైర్యం చెప్పాడు. లంకను దాటి రహస్యంగా సీతమ్మను కలిసి రాముని ఉంగరం చూపి ధైర్యం చేకూర్చాడు. 8. రావణుని సైన్యాన్ని ఒంటరిగా ఎదుర్కొన్నాడు. లంక దహనం చేసి రావణుని కోటలో కలకలం రేపిన ఏకైక వానరం హనుమంతుడు. 9. రాముని సేవే పరమమైనదని నిరూపించాడు. రామపట్టాభిషేకం సమయంలో బహుమతులు తిరస్కరించి మీ సేవే నాకు శ్రేయస్సు అన్నవాడు. 10. చిరంజీవిగా వరం పొందాడు రాముడు. ఆయన్ను ఎప్పుడు ధర్మం ఉండేదాకా ఈ భూమిపై ఉండాలి అని వరమిచ్చాడు. అందుకే ఆయన ఇప్పటికీ జీవించి ఉన్న చిరంజీవి. హనుమంతుడు సామాన్య వానరం కాదు. అతడు వేదాల పాండిత్యంతో, భక్తితో, ధైర్యంతో మరియు వినయంతో కూడిన యోగి. అందుకే ఆయన్ని బలము, బుద్ధి, విజ్ఞానము, శీలము, ధైర్యము అన్నింటి ప్రతీకగా పూజిస్తారు. జై శ్రీరామ్.